శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెనాలి రామకృష్ణుడు చాలా తమాషావాడు, కొంటివాడు. ఒక ఆయన వచ్చి రోజు నా మీద పద్యం చెప్పనేవాట. పద్యం చెబితే డబ్బులు ఇస్తాననేవాడు. ఆయన మీద పద్యం చెప్పడం వీరికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు ఏదో సామాన్యుడు చవట ఎందుకు వచ్చిందని. ఓ రోజు పద్యం చెబుతావా లేదా, లేకపోతే కథలనేమోనని కూర్చున్నట్టు. అందుకే నేనేమన్నాడు, అందరూ పద్మాలతో పోలుస్తారు కదా, ఆ పద్మాన్ని తెలుగు చేశాడు. నీ ముఖం తామర, నీ చేతులు తామర, నీ కళ్ళు తామర, ఇంతెందుకు నీ ఒళ్ళంతా తామరే అన్నట్టు. అంటే అర్థమైంది, మీకు తామరలో రోగం ఉంటుంది. ఈ ఎంత కొంటేవాడో అన్నీ అలాగే అంటాడు ఆయన. అయితే అవతల వాడికి అర్థం కాకుండా చురుకుగా వాళ్ళు తమాషాగా అంటాడు. వాడు డబ్బులు ఇస్తాడు, మళ్ళీ డబ్బులు ఇచ్చి తిట్టించుకోవడం అంటారు. ఇంకొక ఆయన ఉండేవాడు తిరుమల రాయలని. పాప ఆయనకు ఒకటే కన్ను, ఏదో పద్యం చెప్పు అని గొడవ చేసేవాడు. పైగా కృష్ణరాయలకి బంధువు. చూస్తూ చూస్తూ రాయల బంధువు మీద పద్యం చెప్పకపోతే కుదరదు, పైగా డబ్బు ఇస్తానంటాడు. అందుకని ఓ రోజు ఏమన్నాడు తెలుసా, దవాయి నీ మీద కవిత్వం చెబుతానన్నట. అన్నాతి కూడా హరుడవే, అన్నాతిని కూడకొన్న అసురగురుడవే, అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి కాని కౌరవపతివే అన్నట్ట. అంటే ఏమిటి, నీ భార్య నీ పక్కనుంటే ఆ ప్లస్ నాతి అన్నాతి అంటే ఆవిడ, మీ ఆవిడ పక్కనుంటే నువ్వు శివుడివి. శివుడికి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. నీకొక్కను, మీ ఆవిడికి 2 కళ్ళు. నువ్వు మీ ఆవిడ కలిసి ఉంటే శివుడివి. నిజానికి ఇందులో ఏమన్నా పొగడుతుందా? కేవలం నువ్వు ఒంటి గంటివాడు అని చెప్పడం అందులో. అన్నాతి కూడా హరుడవే, నీ భార్య పక్కనుంటే ఆవిడ 2 ప్లస్ నీ 1 అయ్యి కలిపితే 3 కళ్ళు ఉంటాయి నీకు. అన్నాతిని కూడా కొన్న, నీ భార్య పక్కన లేకపోతే అసుర గురుడివి అంటే శుక్రాచార్యుడివి. శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయిందిగా వామనావతారంలో, కాబట్టి నువ్వు శుక్రాచార్యుడివి. అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి గాని, ఇంకో కన్ను మిగిలింది కానీ అది కూడా పోతే కౌరవపతివే, ధృతరాష్ట్రుడివి. అయ్య బాబోయ్, ఏం రాసేశాడు నా మీద. శివుడన్నాడు, అసుర గురుడన్నాడు, కౌరవపతి అన్నాడు అనుకున్నాడు తప్ప ఇందులో అంతరార్థం గ్రహించక. ఇప్పుడు నేను చెప్పకపోతే మీరు కూడా చాలా మంది పెద్ద పట్టించుకోరు కదా. వెంటనే ఆయనకి 1116 బంగారపు కాసులు ఇచ్చేట ఆ రోజుల్లో. ఎన్ని కవిత్వాలు చెప్తే, ఎన్ని పురాణాలు చెబితే 1116 బంగారపు కాసులు వస్తాయి చెప్పండి. అలాంటి వాడు కొంటేవాడు. అలా ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారి చేతులు పద్మములు, పద్మంతో పాల్చాలి. బొత్తిగా తామర అనకూడదు కానీ, కళ్ళు తామర పువ్వులు లాంటి కళ్ళు, తెల్ల తామర లాంటి కళ్ళు. చెయ్యి కూడా తెల్ల తామర పువ్వుల, ఈ ప్రాంతం అంతా తెల్లగా ఉంటుంది, అరిచెయ్యి మాత్రం ఎర్ర తామర పువ్వులా ఉంటుంది. ఆయన ఎటువంటి వాడు? సర్వలక్షణ లక్షితుడు, సకల శుభలక్షణములు కలిగిన వాడు పరమేశ్వరుడు. అంటే ఆయన చుట్టూత ప్రమథగణాలు ఉన్నారు. సర్వగణములు శివుడే ప్రాణంగా, శివుడికి తమ శరీరములు సమర్పించి ఆయన చుట్టూ పరివేష్టించి ఉంటారట. వద్దన్న వెళ్ళరు వాళ్ళు. శివ, మా శరీరం, మా ప్రాణం, మా సమస్తం నీవే అంటారు. నిరంతరం ఆయనకి మనోవాక్కాయ కర్మలతో సేవ చేస్తారు. నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. శివుడు చుట్టూతో ఉండడం అంటే యోగం అంత తేలిక. ఎల్లవేళలా కూడా ఉండడం అంటే అది భాగ్యమే. తిట్టినా కొట్టినా శివుడే మా దైవం అనుకుంటూ ఆయన చుట్టూ ఉంటూ ఉంటారు. శివుడు అప్పుడప్పుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో నెగ్గుతూ ఉంటారు. శివుడు అప్పుడప్పుడు దెప్పితే ఆ దెప్పులు కూడా పడతారు. అందుకే ఆయన అనుగ్రహించి వారికి జరామరణములు లేని ఉచ్చ స్థితి కలిగించాడు. అలా ప్రమథగణ పరివేష్టితుడై అమ్మవారిని పక్కన పెట్టుకొని మర్రి చెట్టు కింద కూర్చునున్నాడు ఆయన. అటువంటి ఆ స్వామి రూపం నవయౌవన రూపం. ఆయన యువకుట్ట. వృద్ధాహ శిష్యాహ గురుర్ యువ. యువ అంటే కుర్రాడు, యువకుడు. ఓ 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయస్సు కలిగిన వాడు ఈ గురువు గారు శివుడు. కానీ శిష్యులంతా రిటైర్ అయిన వాళ్ళే, ముసలాళ్ళే. జాంబవంతుడు ఒకడు, ఆ జాంబవంతుడు అన్నగారు ఒకడు, తమ్ముడు ఒకడు అన్నట్టుగా ఉన్నారట. ఋషులంతా ముసలివాళ్లే కదా, వాళ్ళకంటే వయస్సు మారిపోతూ ఉంటుంది. ఈయన మాత్రం గురువుగారు ఎప్పుడు యువకుడే, శిష్యులు ముసలాళ్ళు. కానీ గురువుగారు వాళ్ళతో ఏం మాట్లాడట, మౌనంగా ఉంటాడు, అలా చూస్తాడు. ఆయన దగ్గర మైకులు ఉండవు, రీసౌండ్లు ఉండవు, ఆయన ఏం మాట్లాడు, అలా మౌనంగా చూస్తాడు. అలా ఆయన మౌనంగా చూస్తూ ఉంటే శిష్యులకి సందేహాలు తీరిపోతూ ఉంటాయట, పురాణ కథలు తెలిసిపోతాయట. ఆయన ఏం చెప్పకపోయినా కథలు తెలిసిపోతాయి అన్నారు. ఎలా తెలిసిపోతాయి? అదే ఆయన మహిమ. ఇవాళ మౌనముగా ఉన్నాడు కానీ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరములు పాఠం చెప్పి ఇప్పుడు మౌనముగా ఆ పాఠములు వెళ్ళి రిపీట్ అయ్యేలా చేస్తున్నట్టు ఆయన. అది అంతరార్థం. ఇప్పుడు నేనే ఉన్నాను,
రోజు వచ్చి 2 గంటలు ఇలా మౌనంగా కూర్చుని ఇలా చూస్తాను. మీరు ఎవడైనా వస్తాడు ఒకరోజు? ఎందుకు ఈ మౌనంగా గురువుగారి దగ్గర కూర్చోవడం ఎందుకని ఇంట్లో కూర్చుంటారు. ఇలా కొంతకాలం బోధించాక మౌన వ్రతముతో ఈ విన్న దానిని మళ్ళీ మీరు గుర్తుకు తెచ్చుకునేలా చెయ్యడం అదొక గొప్ప విధానం అన్నమాట. అందుకని దాన్ని మౌన వ్యాఖ్య అంటారు. చిత్రం వటతరోహమూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువుగారు మౌనంగా ఉన్నారు, ఆ మౌనమే వ్యాఖ్యానం. శిష్యాస్తు చిన్న సంశయాః, శిష్యుల సందేహాలన్నీ తొలగిపోతున్నాయట. అటువంటి దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు ఆయన. జగన్మాత కూడా పక్కనే ఉన్నది ఆ సమయంలో. అది కూడా మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఎందుకని? వటవృక్షం జ్ఞానమును ప్రసాదించే గొప్ప చెట్టు. అందుకని మేధా దక్షిణామూర్తి రూపంలో ఉన్నప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు స్వామి. అదే ప్రళయకాలంలో ఆ మర్రాకు మీదే పవళిస్తాడు కృష్ణస్వామి. చూసారు, అందరికీ మర్రే కావాలి. ఆ మర్రి ఆకు మీదే దర్శనమిస్తూ ఉంటుంది మహాశ్యామల రూపంలో అమ్మవారు. ఏ రకంగా చూడండి, మర్రి చెట్టు జ్ఞానమునిచ్చేటటువంటి చెట్టుగా ప్రసిద్ధికెక్కింది. జ్ఞానము లేని అజ్ఞానులకు ఆ మర్రి చెట్టు మీదే పిశాచాలు కనబడతాయి. మళ్ళీ మర్రి చెట్టు మీద ఉంటాయి పిశాచాలు కూడా. కర్మ, చింత చెట్టు పిశాచాలు, మర్రి చెట్టు పిశాచాలు అని ఉంటాయి. జ్ఞానం ఉంటే మర్రి చెట్టే మనకి శివుడు, జ్ఞానం లేకపోతే ఆ మర్రి చెట్టే రాక్షస పిశాచాలకు నిలయం అవుతుంది. ఇంతకీ ఆ మర్రి చెట్టు ఏది అంటే సాధకుడైన మానవుని శరీరం. ఈ శరీరములో భక్తి సాధన మొదలైనవి పెంచుకుంటే ఇందులోనే మేధా దక్షిణామూర్తి కూర్చుంటాడు, ఇందులోనే కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు, ఈ శరీరంలోకి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఈ సాధనలు లేకుండా ఎంతసేపు వెర్రి ఆలోచనలు చేసామనుకోండి, పూరి కూర, స్థలాలు, పొలాలు, లేదా పక్కవాడు కొంప కూలిపోవడాలు, వీటి మీద దృష్టి పెడితే ఇందులోకి పిశాచాలు, బ్రహ్మరాక్షసులు, రాక్షసులు వస్తారు. అప్పుడు ఈ శరీరం వికృతం అయిపోతుందని అంతరార్థం అనమాట. మరి మర్రి త్వరలో ఉంటాయి ఇవన్నీ అంటారే, ఏమిటా త్వర? మన హృదయాన్నే త్వరతో పోల్చారు. క్రోడ, హృదయం అనేటటువంటి ఒక గొప్ప పద్మం లోపల ఉంది, అదే మర్రి త్వర. ఈ త్వరలో శివుడు కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది, విష్ణుమూర్తి కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది, అమ్మొచ్చు కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది. తేడా వస్తే పిశాచాలు వచ్చి కూడా కూర్చుంటాయని చెప్పాను కదా, పిశాచాలకి నిలయం కూడా మీదే బాధ్యత, ఇంకెవ్వరిది కాదు. కేవలం పిశాచములు మీ హృదయములే. మనం చేసే పాపిష్టి కార్యక్రమముల వల్ల మన హృదయం అనే మర్రి త్వరలో ఈ వెర్రి పిశాచాలు చేరతాయి. ఇంత సందేశం లోకానికి ఇస్తూ ఆయన మౌనంగా కూర్చునుంటే దేవతలంతా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ధ్యానించారు. పరమేశ్వర పాహి, మృత్యుంజయ పాహి, సర్వలోక శుభంకర పాహి అన్నారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవా జగన్నాథ, దేవేంద్రుని చేత నమస్కారాలు అందుకునే పరమాత్మ నీకు నమస్కారం. ఇవ్వడం తప్ప పుచ్చుకోవటం ఎరగని వాడివి, పరమ పవిత్రమైన చరిత్ర కలిగిన వాడివి, ఎల్లవేళలా పవిత్రుడివి. హలాహలాన్ని ఒకానొక కల్పంలో సేకరించి కంఠంలో పెట్టుకున్నవాడివి. నిరంతరం శరీరం మీద పాములను ఆభరణములుగా ధరిస్తావు, సర్పాలను ఆభరణాలుగా ధరిస్తావు, బాలచంద్రరేఖని మౌళిలో ధరిస్తావు. ఆయన శిరస్సు మీద జటాజోటంలో చంద్రుడి యొక్క రేఖ ఉంటుంది. చంద్రరేఖ మౌళివిని, భక్తులను పోషించే పరమాత్మవి. క్రోధం ఎరగవు, కానీ పాపాత్ముల్ని శిక్షించడానికి కోపాన్ని నటింపచేస్తావు, కోపం నటిస్తావు అన్నమాట, ఆవేశింప చేసుకుంటావు. అటువంటి నీకు నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.